నమస్తే, నేను మీ అవిన్ని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువన్. రెగ్యులర్గా ఏదో ఒక కైండ్ ఆఫ్ పొలిటికల్ లీడర్ని కూర్చోబెట్టి మాట్లాడేటువంటి నేను, బట్ ఇవాళ మాత్రం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక పర్సనాలిటీని తీసుకొచ్చానని మాత్రం చెప్పగలను నేను. ఐ మీన్ హీస్ క్వైట్ ఫాస్ట్ అంటే జనాలు ఇప్పుడున్నటువంటి జనరేషన్ తగ్గట్టుగా ఇంకేందో అని అనుకుంటారు. బట్ దస్ డిఫరెంట్ ఆస్పెక్ట్ టు ఇట్. మనుషులు అన్నాక లెక్కలు ప్రతి ఒక్కడికి కావాలి. ఇప్పుడు 1+2 అంటే 3 అంటాం, 5+5 అంటే 10 అంటాం, 100కి ఇంకో 10 కలిపితే 110 అంటాం. బట్ దిస్ గై ఈస్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. గోల్డ్ మెడల్స్, వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆ రికార్డ్ ఈ రికార్డ్, నాకు తెలియని రికార్డులు కూడా మస్తు ఉన్నాయి ఆయన దగ్గర. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ టు హిమ్. సో బేసిక్లీ వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అనేటువంటి పేరు సంపాదించినటువంటి భాను ప్రకాష్ నీలకంఠ ఈరోజు మనతో పాటున్నారు. ఈజ్ వెరీ యంగ్ యాజ్ వెల్. సో తనతో మాట్లాడి అసలు ఇదంతా ఎక్కడ డెవలప్ అయింది, ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది. బేసిక్లీ నేను మ్యాథ్స్లో వెరీ పూర్. ఎంత పూర్ అంటే ఎకనామిక్స్ ఎగ్జామ్లో, నేను డిగ్రీస్ అవుతున్న రోజుల్లో ఎకనామిక్స్ ఎగ్జామ్లో చక్కగా లెక్కలు రాయలేదని 4 సార్లు తిరిగి రాసిన. ఏంటది, మార్చి పోతే సెప్టెంబర్ పోతే మళ్ళీ మార్చి పోతే మళ్ళీ సెప్టెంబర్ టైప్లో నేను అంతా పూర్ నేను. సో అలాంటిది నాలాంటోడికి ఆయన ఏమైనా నేర్పిస్తాడా, ఆయన దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవచ్చు అనేటువంటిది ఆయన మాట తెలుసుకుందాం. నమస్కారం భాను ప్రకాష్ గారు. హౌ డిడ్ ఆల్ స్టార్టెడ్ అండి? ఎందుకంటే మ్యాథ్స్ అంటే చాలా మందికి భయం ఉంటుంది. ఇన్ఫాక్ట్ నేనైతే చాలా పెద్ద భయస్తుంది మ్యాథ్స్కి. హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ యువర్ లైఫ్? సో నాకన్నదండి, మ్యాథ్స్ అనేది ఒక స్పోర్ట్ లాగా, ఒక ఆర్ట్ లాగా, ఒక ఎక్స్పీరియన్స్ లాగా పరిచయం అయింది. వెన్ ఐ వాజ్ 5 years old, I met with an accident. చాలా చోట్ల చెప్పాను ఇది. ఐ వాజ్ అట్ హౌస్, ఇంట్లో ఉన్నాను నేను ఒక 1 year ఫుల్గా. ఐ వాజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్. సో ఈ టైంలో పజిల్స్కి ఒక ఇంట్రొడక్షన్ అన్నది అయింది. సో నా మ్యాథ్స్ మీద ఉన్న ప్రేమ అన్నది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇఫ్ ఐ హావ్ టు పుట్ ఇట్ దిస్ వే, మై లవ్ స్టోరీ విత్ మ్యాథ్ స్టార్టెడ్ వెన్ ఐ వాజ్ 5. ఆ పజిల్స్ చేస్తూ ఇంట్లో ఉండగా, అండ్ ఇది హ్యూమన్ నేచర్ అండి. అంటే ఎవరన్నా మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం అనుకోండి, వీ ఫీల్ గుడ్, we feel better, and this is something which we see right from children. So mathematical understanding and ఏవైతే ఉన్నాయో నాకు స్కూల్లో నేర్పించిన చాప్టర్లు అయ్యా కాకుండా, ఫర్ మీ ఇట్ స్టార్టెడ్ యాజ్ అ పజిల్, ఎక్స్పీరియన్సింగ్ అ పజిల్. అండ్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 5 to 10 మధ్యలో నేను రీజనల్ ఛాంపియన్షిప్స్, మా తల్లిదండ్రులు గుర్తించారు ఏంటంటే క్యాల్కులేషన్లు బాగా చేస్తున్నాడు కదా, దీనిలో ఏమన్నా ఉందా, ముందుకు ఏమన్నా చేయొచ్చా. క్రికెట్ కాదు, కరెక్టే, బట్ ఫర్ మీ, నేను ఇవాళ ఐ హోల్డ్ 4 వరల్డ్ రికార్డ్స్, 50 లిమ్కా రికార్డ్స్ ఫర్ బీయింగ్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ అనగా శకుంతలాదేవి గారు, స్కాట్ ఫ్లాన్స్బర్గ్ గారు ఇలాంటి వాళ్ళ రికార్డ్స్ బ్రేక్ చేసి, నా 5 to 10 years మధ్యలో రీజనల్ ఛాంపియన్షిప్స్కి, నేషనల్ ఛాంపియన్షిప్స్కి, పజిల్ సాల్వింగ్ టోర్నమెంట్స్కి, ఇట్లాంటి వాటికి వెళ్తూ గణితం అన్నది ఒక సబ్జెక్ట్ కాదు, అదొక స్పోర్ట్. ఎలా అయితే మనం క్రికెట్ ఆడతాము, ఫుట్బాల్ ఆడతాము, అలాగా. అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ అన్నది ఎంత బ్యూటిఫుల్గా చేయొచ్చు వాట్ వాజ్ ఇంట్రెస్టింగ్. ఫర్ ఇన్స్టెన్స్, క్రికెట్లో 4s అందరూ కొడతారు, అవును, కానీ సచిన్ టెండూల్కర్ వచ్చి ఇట్లా ఒక స్ట్రైట్ డ్రైవ్ కొడితే ఇట్స్ వెరీ డిఫరెంట్ దాని ఒక కవర్ డ్రైవ్ షాట్ కొట్టడం. MS ధోని వచ్చి ఒక హెలికాప్టర్ 6 కొడితే దానికి ఒక లెక్క ఉంటుంది. అండ్ దాట్ ఈస్ బ్యూటీ ఆఫ్ సాల్వింగ్ ఆర్ బ్యూటీ ఆఫ్ అచీవింగ్ సంథింగ్. సో నా క్యాల్కులేషన్స్ అన్ని ఎప్పటికప్పుడు ఆన్సర్ తెచ్చుకోవడమే కాదు, దీన్ని ఎంత ఆర్టిస్టిక్ గా తేవచ్చు, దీన్ని ఎంత ఈజీగా తెచ్చుకోవచ్చు, దీనిలో బెటర్ మెథడ్స్ ఏమున్నాయి, నా ఓన్ రీసెర్చ్, నా ఎక్స్పీరియన్స్ ని పుట్ టుగెదర్ చేస్తూ బై ద టైమ్ ఐ వాజ్ 13, ఐ వాజ్ ది ఇంటర్నేషనల్ స్పీడ్ అరిథమెటిక్ ఛాంపియన్. అండ్ 2014, 15, 16లో నేను ఐ బికేమ్ ద వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ బై బ్రేకింగ్ 4 వరల్డ్ రికార్డ్స్ అండ్ 50 లిమ్కా రికార్డ్స్. అండ్ రీసెంట్లీ ఈ మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్లో ఇండియాకి I'm the first non-European to win the gold medal in the Mind Sports Olympics Mental Calculation World Championship. శకుంతలా దేవి గారు కూడా ఇది గెలవలేదు. సో అప్పుడే కదా రామ్నాథ్ కోవింద్ గారు కూడా మీకు ఒక లెటర్ రాయడం, అప్రిసియేషన్ లెటర్. సో ఈ టైంలో వన్స్ ఐ వన్ దిస్, రామ్నాథ్ కోవింద్ గారి దగ్గర నుంచి, మన వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, hundreds of people across the globe, thousands of people across the globe started talking about this. In fact, Twitter lo there is a point where over 4 million people were talking about maths because of my achievement. Wonderful. And నా ప్రకారంగా ఇది ఒక వెరీ బిగ్ మైల్ స్టోన్ ఫర్ గణితం అండి. ఎందుకంటే మనకి ఎంతసేపటికి ఇది బుక్కుల్లో చూసి భయపడి అమ్మ బాబోయ్ మా వల్ల కాదు అనుకోవడం దగ్గర నుంచి, నేను కానీ మా సంస్థలు 2 ఉన్నాయి, ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అని, విజన్ మ్యాథ్ ఫౌండేషన్ అని. గ్లోబల్ గా దే హావ్ బీన్ డూయింగ్ వెరీ వెల్. విజన్ మ్యాథ్ ఫౌండేషన్ ద్వారా
గవర్నమెంట్ స్కూల్స్లో గుడ్ విల్ బిల్డ్ చేస్తూ అసలు నాకు వచ్చిన ఈ మ్యాథమెటికల్ ఎక్స్పీరియన్స్ని రెప్లికేట్ చేయడం ఎట్లా త్రూ బేసిక్ న్యూమరసీ. పిల్లలకి భయం, 75% ఆఫ్ ద పీపుల్ ఇండియాలోకి మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ అంటే భయం. సో దీన్ని తగ్గించడం కోసం విజన్ మ్యాథ్ ఫౌండేషన్ గవర్నమెంట్ స్కూల్స్తో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అన్న సంస్థ నాకున్న ఈ ఎక్స్పీరియన్స్ని గ్లోబల్గా అందరికీ కోర్సెస్ వయా తీసుకెళ్దాం అని ఇవి రెండు ఫంక్షన్ చేస్తూ, ఐ థింక్ ఆఫ్టర్ ఆల్ దిస్ హ్యాపెండ్, BBC came up and said, Neelakanta Bhanu Prakash is to math what Usain Bolt is to running. Right. That was the huge article. And దీనిలో రెండు things are there to celebrate అండి. One is, obviously it's very happy that I got it. But the second and the most important thing here is that వాళ్ళు maths ని ఒక sport తో కంపేర్ చేశారు. Correct. And that I think is the milestone achievement for this. I think that happened for the first time అనుకుంటా కదా. అప్పటి వరకు ఏనాడు ఒక సబ్జెక్ట్ని ఒక స్పోర్ట్తో మాట్లాడడం. బేసిక్లీ మ్యాథ్స్ అంటే మనం చిన్నప్పటి నుంచి మన ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మ్యాథ్స్ ఈజ్ అ సబ్జెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మ్యాథ్స్ యాజ్ అ సబ్జెక్ట్ అనడం కరెక్టా, మ్యాథ్ యాజ్ అ లైఫ్ అనడం కరెక్టా? భాషకి మ్యాథ్స్కి ఉన్న ఇంటరాక్షన్ ఏదైతే ఉందో, ఐ థింక్ దాట్ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్స్ దిస్. నేను చాలా చోట్ల ఇది కూడా ఐ టాక్డ్ అబౌట్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్లో మా ఫండమెంటల్ క్లాసెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఒక మ్యాథమెటిషియన్ అంటే ఎవరు? మ్యాథమెటిషియన్ ఇస్ సమ్వన్ హూ ఆస్క్స్ క్వశ్చన్స్. ఓకే. చాలా మంది అంటారు నాకు మ్యాథ్స్ రాదు, అయ్యో అసలు నాకు రానే రాదు, మ్యాథ్స్లో నేను భయంకరం, నాకు అసలు రాదు. అసలు పుట్టుకతో మ్యాథ్స్ వచ్చి రాని వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను అండ్ దెన్ ఐ విల్ గో అండ్ టాక్ అబౌట్ మ్యాథ్స్ యాజ్ అ లైఫ్ స్టైల్. సో Piaget and Wien, there are two very very famous mathematical philosophers. Right. మీరు ఎప్పుడన్నా చూసారనుకోండి హిస్టారికల్ గా కూడా మ్యాథ్స్ గణితం బాగా చేసిన వాళ్ళు ఫిలాసఫీలో కూడా భయంకరంగా ఉండేవారు. ఇఫ్ యు సీ ఎక్కడి నుంచి మొదలెట్టుకున్నప్పటి నుంచి డేకార్ట్, ప్లాటో, ఆర్కిమిడీస్, పైథాగరస్, these people were great philosophers of that time. సో ఈ థియరీస్ పియాగెట్ అండ్ విన్ థియరీలో దీని మీద నాది కూడా చాలా రీసెర్చ్ ఉంది ఇన్ దిస్ ఫీల్డ్, విచ్ ఇస్ చిన్నపిల్లలకి మ్యాథ్స్ అనేది నేర్పిస్తే వస్తుందా లేదా మ్యాథ్స్ లేని వరల్డ్లో కూడా పిల్లలు ఆటోమేటిక్గా దీన్ని నేర్చుకుంటారా? అంటే ఇది మానవ సహజమా లేదా ఒక సబ్జెక్టా అన్నది వెరీ బిగ్ డిస్కషన్. రైట్. చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు అక్కడ. ఏంటంటే ఒక రెండు నెలల ఓల్డ్ బేబీ తీసుకుని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్లో ఇక్కడ కూర్చోబెట్టి ముందు ఒక బ్లాక్ స్క్రీన్ పెట్టారు. ఏమీ లేదు. చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళు చెప్పలేరు నాకు అర్థమైందా లేదా, వాళ్ళు ఏమీ చెప్పలేరు. కానీ ఫిలాసఫీ అండ్ సైకాలజీలో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టడీ విచ్ సేస్ చిన్నపిల్లలకి నార్మల్గా అనిపించింది అనుకోండి సరౌండింగ్స్, బాగానే ఉంటారు, అట్లా చూస్తారు. సంథింగ్ వియర్డ్ హ్యాపెన్స్, దాని వైపు ఎక్కువసేపు చూస్తారు. దిస్ ఇస్ వన్ వెరీ అండ్ మీకు కామన్, మీకు ఎవరు చూసే వాళ్ళల్లో మీకు ఎవరు మీ ఫ్యామిలీలో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా, కజిన్స్ ఉన్నా, నెవ్యూస్ ఉన్నా, ఫర్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మనం కూడా చూస్తాం ఏదైనా కొత్తగా జరుగుతుందంటే దాన్ని ఎక్కువగా చూస్తాం. సో దిస్ వాజ్ అ ఫీచర్ వేర్ ద ఎక్స్పెరిమెంట్ వాస్ డన్. ఏంటంటే బ్లాక్ స్క్రీన్ తీసుకుని, నేను చెప్తాను ఇక్కడ, బ్లాక్ స్క్రీన్ తీసుకుని వెనకాల వైపు రెండు బాల్స్ కానీ, సో బేసిక్లీ దేవర్ డూయింగ్ సమ్ కాంపిటీషన్, పిల్లడికి ఇది అర్థమవుతుందా లేదా అని చూద్దాం. ఎగ్జాంపుల్ ఇది, బ్లాక్ స్క్రీన్ పెట్టి వెనకాల ఒక బాల్ పెట్టారు, పిల్లాడు ముందు నుంచే, మీరు అనుకోండి పిల్లాడు ఇట్లా పెట్టారు, ఇంకొక బాల్ తీసుకొచ్చి మళ్ళీ ఇలా పెట్టారు. సో బేసిక్లీ పిల్లాడు ముందు మనం ఏం చేసాం, 1+1. సో లెక్క ప్రకారం వెనకాల రెండు ఉండాలి. తర్వాత ఈ స్క్రీన్ తీసేశారు, రెండు బాల్స్ ఉన్నాయి అనుకోండి అక్కడ, చిన్న పిల్లాడు పట్టించుకోలేదు. సరే కరెక్టే కదా, నేచర్, దిస్ ఇస్ న్యాచురల్. పిల్లాడు అన్న ఆలోచించాడు అంది నన్ను. బట్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్ లో తర్వాత అండ్ దే డిడ్ ఇట్ విత్ థౌసండ్స్ ఆఫ్ బేబీస్, ఒకళ్ళిద్దరు కాదు. సో ఒక బాల్ తీసుకొచ్చి ఇలా పెట్టి మళ్ళీ ఒక బాల్ పెట్టి వెనకాల నుంచి ఒకటి తీసేశారు. విచ్ మీన్స్ వాడు పిల్లలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు, 1+1 = 1. తర్వాత స్క్రీన్ తీసేశారు. తీస్తే ఏమైంది, ఇక్కడ ఒకటే ఉంది. అప్పుడు పిల్లాడు దాని వైపు ఎక్కువసేపు చూసారు, ఇదేదో తేడాగా ఉంది, ఇలా అవ్వకూడదు కదా. సో ఒక పిల్లాడు 2 నెలల పిల్లలకు కూడా ఇంట్యూషనల్గా మ్యాథ్ నాలెడ్జ్ ఉంటుంది. లాంగ్వేజ్ లాగా మనం తెలుగు భాష మాట్లాడుకుంటున్నప్పుడు లేదా ఒక కల్చర్ బిల్డ్ చేస్తున్నప్పుడు పద్యాలు, పాటలు, ఆటలు అన్నీ చేసుకున్న తర్వాత మనం వ్యాకరణానికి వెళ్తాం. మ్యాథ్స్లో రివర్స్ నేర్పించడం మొదలెడతాం. విచ్ ఇస్ మనం మొదలెట్టేదే దేంతో, ఎడిషన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ అలా చేయాలి, ఎందుకు కాదు ఎలా.
దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, అంత చిన్న పిల్లలు ఎవరైతే మ్యాజికలీ గిఫ్టెడ్ ఇన్ నంబర్స్ ఉంటారో వాళ్ళని స్కూల్లో మనం ఏం చేస్తామంటే మొదటి పెట్టేసి, స్కూల్లో మన తెలుగు ఇలా నేర్పిస్తే ఎలా ఉండేదండి ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఫస్ట్ స్కూల్లోకి పిల్లలు వెళ్ళంగానే నామవాచకం అంటే ఇది, సర్వనామం అంటే ఇది, ఛందస్సు అంటే ఇది, ఇవి నేర్చుకుని 10 ఏళ్ళు నేర్చుకున్న తర్వాత మీతో ఫస్ట్ టైం మాట్లాడేస్తాను అన్నా అంటే ఎంత భయం ఉంటుంది మనకి మాట్లాడాలంటే. ఇట్లా నోరు ఆగిపోతుంది ఇక్కడ, మాటలు రావు. ఎందుకంటే మనకు అన్ని తెలుసు దాని గురించి. న్యాచురల్ గా వెళ్తే వేరు. మ్యాథ్స్ లో ఇదే అవుతుంది. అండ్ దీన్ని ఒక హ్యూమన్ ఎక్స్పీరియన్స్ గా, ఒక ఆర్ట్ లాగా, ఒక లైఫ్ స్టైల్ లాగా, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, లైఫ్ స్టైల్ లాగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనము మన సరౌండింగ్స్ నుంచి మ్యాథ్స్ నేర్చుకోవాలి. దేన్ని చూసినా వరల్డ్లో ఎక్కడన్నా సరే, మన ముందు ఒక 50 గొర్రెలు వెళ్తున్నాయంటే మనం చాలా గొర్రెలు ఉన్నాయన్నదాం లాంగ్వేజ్, అది జనరల్ గా చెప్పేస్తాం. 50 గొర్రెలు ఉన్నాయంటడం మ్యాథ్స్. సో రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నా ఏజ్ వాళ్ళకి చాలా మందికి చెప్తాను ఇదే, నేను ఏంటంటే, మీరు మొత్తం వరల్డ్ని చూస్తున్నారు కదా కళ్ళతో, సడన్గా ఫోటోషూట్ తీసి ఇట్లా ఇట్లా అంటే ఇన్స్టాగ్రామ్లో ఏమవుతుంది, ఫిల్టర్ వస్తుంది. ఆ ఫిల్టర్ రాగానే ఫోటో బ్యూటిఫుల్ అయిపోతుంది ఆటోమేటిక్. ఆ ఫిల్టర్ అనేది మ్యాథ్. మ్యాథ్స్ వస్తే మీరు లోకాన్ని వేరేలా చూస్తారు. మ్యూజిక్, ఆర్ట్, డాన్స్, బిజినెస్, కాగ్నిషన్, బ్రెయిన్, థాట్, ప్యారలల్ థింకింగ్, పాలిటిక్స్, ఎకనామిక్స్, బయాసెస్. సో ఎలాగైతే మనం భాషతో, ఇప్పుడు మాకు తెలుగు భాష వచ్చు, మనం దీనికి తెలుగు భాషతో దేని గురించైనా మాట్లాడచ్చు. అలాగే మ్యాథ్ నాలెడ్జ్తో మనం దేన్నైనా అనలైజ్ చేయొచ్చు. అండ్ అందుకనే ఐ సే దట్ మ్యాథ్ ఇస్ అ లైఫ్ స్టైల్ అండ్ ఇట్స్ అ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. మనం దీన్ని డీహ్యూమనైజ్ చేసేసాం. అంటే దీన్ని మనుషులతో కాదు పుస్తకాలకే పరిమితం అన్నది ఏదైతే చేసేసామో, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమే కాదు, గ్లోబల్గా మా సంస్థ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ కోర్సెస్ ఉంటాయండి. 6 నుంచి 10 ఏళ్ల వాళ్ళకి మ్యాథ్ విజర్డ్ అని, 11 నుంచి 17 year olds వాళ్ళకి టర్న్ ఆన్ ద కంప్యూటర్ ఇన్ యువర్ బ్రెయిన్ అన్న కోర్సులు ఏంటంటే, అసలు మానవ సహజంలో ఉన్న మ్యాథ్స్ ఎందుకు వచ్చింది, 9 తర్వాత 10 ఎందుకు వస్తుంది, 0 1 2 3 4 5 6 7 8 9 నంబర్లు ఉంటాయి, తర్వాత 1 0 వస్తుంది. ఆ 1 0కి 10కి సంబంధం ఏంటి, ఎందుకు ఉంది అసలు అది? ఇప్పుడు 0 1 2 3 4 5 10 ఉండొచ్చా, ఉండొచ్చు, కానీ ఇలా ఎందుకు చేశారు, దీనిలో ఉన్న నేచర్ ఏంటి, ఇవి క్వశ్చన్స్ అడిగితే కిడ్స్ విల్ అండర్స్టాండ్ దట్ అరే దీన్ని ఎవరో తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు, మనకి ఈజీగా ఉండడానికి కోసం, ఇవాళ అర్థం కావడం కోసం. టుడే వీఆర్ ఫోకసింగ్ ఆన్ a+b² algebra, trigonometry, calculus, వితౌట్ టెలింగ్ ఆర్ అండర్స్టాండింగ్ ద బ్యూటీ. ఇది ఎలా అంటే, మీరు మ్యూజిక్ థియరీ ఒక 100 గంటలు మ్యూజిక్ థియరీ చెప్పి ఒక్కసారి కూడా పాట వినిపించకపోతే ఎలా ఉంటుంది, అది దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అది అన్లర్న్ చేయాలి. మా సంస్థ ద్వారా 1000 మంది ఆర్ డూయింగ్ దిస్ కోర్సెస్ ఆన్లైన్. మా ఇంకొక సంస్థ విజన్ మ్యాథ్ ఫౌండేషన్ అనేది, ఇది ప్రతి ఇన్కమ్ గ్రూప్కి యాక్సెసిబుల్గా ఉండాలి అని ఒక 2 million పీపుల్కి ఆల్రెడీ వీ హ్యావ్ హెల్ప్డ్ టు అండర్స్టాండ్ మ్యాథ్ ఇన్ అ బెటర్ వే గవర్నమెంట్ స్కూల్స్లో via a lot of things. But vision math అన్న ఒక గ్లోబల్ మూవ్మెంట్ ఇస్ వాట్ ఐ ఎన్విజన్, విచ్ ఇస్ గణిత్ భారత్ అని, విజన్ మాత్ అని ఐ కాల్ ఇట్. దట్ 2 కోట్ల మందికి మ్యాథ్స్ అన్నది బ్యూటిఫుల్ చేయడం ఇస్ మై గోల్ అహెడ్. సో మ్యాథ్ ఈజ్ అ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఇస్ సపోజ్ టు బి బ్యూటిఫుల్. రైట్. నాకు ఒక్కటే అర్థమైంది, డైలీ లైఫ్లో కనుక చిన్నప్పటి నుంచి బేసిక్ మనం మ్యాథ్స్ని అలవాట్ చేసుకుంటే ఇట్స్ ఈజీ. ఇప్పుడు నేను నా ఇంట్రడక్షన్లోనే చెప్పినట్టుగా ఐఎమ్ వెరీ పూర్ ఇన్ మ్యాథ్స్. నేను అది వితౌట్ ఎనీషియం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే నా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మ్యాథ్స్లో ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు నేను సింప్లిఫైడ్గా చెప్పాలి అన్నట్టయితే ఒక మాట అనుకుందాం, 9 + 6 ఎంత అంటే జనరల్ మీరు చెప్పేస్తారు 15 అని, బట్ ఇట్ టేక్స్ అ పాజ్ ఫర్ మీ. చిన్న నెంబరే కావచ్చు అది, 9 + 6 అంతే. 8 + 9 ఎంత అని అడిగినా కానీ ఐ టేక్ ఎ పాజ్. 9 + 8 ఇక్కడ నుంచి ఒకటి 17. సో దిస్ ఈస్ హౌ ఐ క్యాల్కులేట్. బట్ దీన్ని సింప్లిఫైడ్గా మనం ఎలా రెగ్యులర్ లైఫ్లోకి బిల్డ్ చేయొచ్చు? నేను దీనికి ఇచ్చే ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా సరే అండి, నా ఫేవరెట్ థింగ్స్ టు కంపేర్ మ్యాథ్స్ టు భాష, స్పోర్ట్. రెండు కంపారిజన్స్ మీరు ఆల్రెడీ చూసుంటారు ఇప్పటి వరకు నేను చేసేదంటే. రైట్. నేను నా ఫీలింగ్స్ని ఇంగ్లీష్లో చెప్పాలనుకోండి ఒక నిమిషం, ఒక పాజ్ ఉంటుంది. ఓకే. తెలుగులో చెప్పాలంటే ఉండదు. అవును. ఎందుకంటే తెలుగు నా మాతృభాష. రైట్ కదా. గణితం పరాయ భాష అయిపోయింది. దట్ ఈస్ వై దెర్ ఇస్ అ పాజ్. నేను న్యాచురల్గా కౌంట్ చేయడం అన్నది నేను చిన్నప్పటి నుంచి ఇండ్యూస్ చేసుకోలేదు కదా, విచ్ ఇస్ ద రీజన్ వై. బట్
ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే దిస్ స్కిల్ కెన్ ఆల్వేస్ బీ లెర్న్డ్ ఓహో ఈజ్ వెరీ ఈజీలీ. ఫర్ ఇన్స్టెన్స్ సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ 86 + 23 24 అన్నాం అనుకోండి, మనం స్కూల్లోకి వెళ్ళిపోతాం. 6 4 కలిపితే 0, 1 8 2 అంటే 11. సో 11 అచ్చా 1 1 ఓకే 0 110 అవ్వచ్చు. దట్స్ హౌ ఐ డూ కదా. నౌ భాషలాగా మ్యాథ్స్ నేర్చుకోండి అంటే భాషలాగా నంబర్లే చదవండి. 86 + 24 అంటే 6 + 4 8 + 2 కాదు, ఇట్స్ 86 24. సో నా ప్రకారంగా 80 + 6 ఎంతండి? 86 + 20 104 106 + 4 110 అంతే. దట్స్ హౌ యూ డూ ఇట్. యూ స్టార్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్, యూ గో టు ద రైట్. నేను చదవాలంటే ఎలా చదువుతానండి? నా పేరు భాను ప్రకాష్, లెఫ్ట్ నుంచి రైట్, బిగినింగ్ నుంచి ఎండింగ్. ఉర్దూ రాసేవాళ్ళు అంటే అటువైపు నుంచి, బట్ స్టిల్ బిగినింగ్ టు ఎండింగ్ లాజిక్ ఉంది. అవును, మ్యాథ్స్ లో ఉల్టా ట్రై చేస్తాం, ఎందుకంటే అది ఈజీ అని ఎవరో చెప్పారు మనకి అంతే స్కూల్లో. సో నేను వెరెవర్ ఐ గో ఐ టెల్ దిస్ దట్ 73 + 27 అని అడిగారంటే 73 + 20 93 + 7 100 అంతే. యూ స్టార్ట్ and you end. Right. You should not go by the regular ways, which is why we are మనకేంటంటే ఫ్లూయెన్సీ లేదు. మీకు అర్థం కదా. ఇప్పుడు నేను ఇంగ్లీష్ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే లైన్ చదువుతున్నప్పుడు అచ్చా రైటింగ్ ఐ యామ్ రైటింగ్ అంటే నేను రాస్తున్నాను, అర్థమైందా మీకు? నేను రాస్తున్నాను తెలుగులో చాలా న్యాచురల్, కానీ అలా అనిపించదు మనకి, ఎందుకంటే వీఆర్ నాట్ ఫ్లూయెంట్ విత్ ఇట్. సో ఈ ఫ్లూయెన్సీ అన్నది ఎక్స్పీరియన్స్ అండ్ కంఫర్ట్ వల్ల వస్తుంది. ఇలా రావాలంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇస్ గణితం అన్నది ఒక భాష, ఒక స్పోర్ట్, ఒక ఆట. దీనివల్లే మన మెథడ్ డెవలప్ అవుతుంది. కాగ్నిషన్లో ఇట్స్ అ వెరీ ప్రూవెన్ ఫ్యాక్ట్ దట్ గణితాన్ని ఎంత ఆర్టిస్టిక్గా నేర్చుకుంటారో అది మీ బ్రెయిన్లో సర్టన్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ని స్పార్క్ చేస్తుంది. ఇప్పుడు సింప్లిఫైడ్గా ఒక క్వశ్చన్ అడుగుతానండి. మీరు అప్పటి నుంచి మెన్షన్ చేస్తున్నారు పిల్లలు అని. లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది చిన్నపిల్లలు, ఇప్పుడు నా ఏజ్ వరకు వదిలేసేయండి, సరే మన ఏజ్ వీఆర్ 20+ కాబట్టి వదిలేసేయండి. చాలా పిల్లలకి ఇంక్లూడింగ్ పేరెంట్స్ లేదంటే స్కూల్ టీచర్స్ కూడా కావచ్చు, వాడు చెయ్యలేడు అని మెంటల్గా ఒక ఫిక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు A+B² కరెక్ట్గా చెప్పలేదంటే ఇప్పటికీ నేను తడబడతాను. A+B² A² అని అక్కడికే ఆపేస్తాను నేను. దాని తర్వాత ఇంకోటి 2AB+ సంథింగ్ ఏదో ఉంటుంది కదా, అది నాకు గుర్తుండదు. సో ఇలా చాలా మంది ఉన్నారు నాలాగా పిల్లలు హూ ఇస్ సఫరింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ మ్యాథ్స్. అంటే చెప్పడం లోపమా లేదంటే వీళ్ళు తెలుసుకోవడం లోపమా? ఇక్కడ ఉన్న మెయిన్ లోపం ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ మ్యాథ్స్ అండి. మ్యాథ్స్ అంటే ఏంటి అన్నది క్లారిటీ అందరికీ రావాలి ఫస్ట్. గణితం అంటే ఫార్ములాలు కాదు, గణితం అంటే ఎక్కాలు కాదు. గణితం అనేది లాజికల్ థింకింగ్. దట్స్ ది బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆఫ్ మై ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మీరు చెప్పింది ఎలా ఉందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అట్లా నేను అగైన్ ఐ విల్ కంపేర్ ఇట్ విత్ క్రికెట్. సో క్రికెట్ ఆడుతున్నాం, మీరు స్ట్రైట్ డ్రైవ్లు కొట్టక్కర్లేదు మంచి క్రికెటర్ అవ్వాలంటే. కరెక్ట్. మనం ఏమంటాం, మీ స్ట్రైట్ డ్రైవ్ స్ట్రైట్గా వెళ్ళిందా, 180 degrees యాంగిల్లో వెళ్ళిందా, 90 degreesలో వెళ్ళిందా, అరే రన్లు కొట్టడం నేర్చుకోవాలి. సో మ్యాథ్స్ అన్నది ఇట్స్ అ హ్యూజ్ థింగ్, ఇట్స్ అ ప్లే గ్రౌండ్. ది గేమ్ కెన్ బి ప్లేడ్ బై ఎనీవన్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. మన కంపారిజన్ అన్న మన మెజర్మెంట్ ఇప్పటివరకు ఏముందంటే, అండ్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ cultural definitions of what math is we attribute this to memory. 7 ఏళ్ళు ఎంత అని అడిగితే నేను ఆన్సర్ చెప్పేయాలి, నాకు దాని గురించి అర్థమైనా అర్థం కాకపోయినా. రీసెర్చ్ స్టడీ ఏసర్ ప్రథమ్ అని దేర్ ఇస్ అన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అండి, వెరీ ఫేమస్ ఇన్ ఇండియా. ఐఎమ్ వర్కింగ్ విత్ దెమ్ ఆన్ అ పైలట్ కాల్డ్ ప్రాజెక్ట్ సంఖ్య. బేసిక్ న్యూమరసీ బిల్డింగ్ ఎలా చేయాలి అని, ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ వయా కానీ, విజన్ మ్యాథ్ ఫౌండేషన్ వయా కానీ. బేసిక్ న్యూమరసీ అంటే ఏంటంటే, అందరూ అనుకుంటారు న్యూమరసీ అంటే అరిథమెటిక్ లిటరసీ. లిటరసీ అంటే మనం చెప్తాం కదా, మన స్టేట్లో 50% లిటరసీ ఉంది, 63 ఉంది, ఈజీగా చెప్పేస్తాం అది. బట్ వీ నెవర్ డూ దిస్ టు న్యూమరసీ. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో, భారతదేశంలో న్యూమరసీ బేస్డ్ సెన్సస్ లేదు ఇప్పటి వరకు ఈ రోజుకి. ఇట్స్ ఓన్లీ ఇట్స్ అ ప్రైవేటైజ్డ్ ఫౌండేషన్ కాల్డ్ ప్రథమ్ విచ్ డస్ ఇట్. సో బట్ దే ఆర్ హ్యూజ్, దే ఆర్ వెరీ వెరీ వెల్ విత్ వాట్ దే డు. దేర్ అబ్జర్వేషన్ వాస్, మన నేషనల్ లెవెల్లో వీ స్టిల్ డోంట్ రియలీ హ్యావ్ స్టాండర్డ్ స్టడీ ఫర్ సేయింగ్ దట్ న్యూమరసీ అన్నది మన ఈ లెవెల్లో ఉందని. న్యూమరసీ అనగా బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, విజువలైజ్ దెమ్ అండ్ అండర్స్టాండ్ అండ్ బీ ఏబుల్ టు డూ దెమ్. సో అక్రాస్ ఇండియా ఏసర్ రిపోర్ట్, బికాస్ మన నేషన్ వైడ్గా లేదు, దట్ సంథింగ్ విచ్ ఐఎమ్ ప్రమోటింగ్, గణిత్ భారత్ అన్న దాంతో, విజన్ మ్యాథ్ ఫౌండేషన్తో వీఆర్ సేయింగ్ దట్ న్యూమరసీ షుడ్ బి సంథింగ్ విచ్ గవర్నమెంట్ స్టడీ. బికాస్ న్యూమరసీ అన్న లెవెల్ని
ప్రతి స్టేట్ని మెజర్ చేసామంటే దెర్ ఇస్ అన్ ఇన్సెంటివ్ టు మేక్ మ్యాథ్ బెటర్ కదా. ఇప్పుడు లిటరసీ మీద ఎలాగైతే మనం వెనకాల పడతామో, అరే మేం చేస్తాం బాగా, మేం చేస్తాం అని. సో పీపుల్, స్టూడెంట్స్ అక్రాస్ ఇండియా, ది అబ్జర్వేషన్ వాస్ 3 into 4 అంటే అందరికీ తెలుసు 12. బట్ 75% ఆఫ్ దీస్ కిడ్స్ do not know that 3 into 4 అనగా 3 plus 3 plus 3 plus 3 అని. They know that it's 12. Okay. Now that tells you and brings you to the conclusion that we focus on rote learning. That అచ్చా ఈ ఫ్యాక్ట్ తెలుసా లేదా మీకు అంతే. సో నాట్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అవసరం ఏంటి లేదు. సో ఇందాక మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే మ్యాథమెటిషియన్ అంటే ఎవరు ఇస్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ మ్యాథమెటిషియన్ ఇస్ సమ్వన్ హూ లాజికలీ అండర్స్టాండ్స్ అ స్టెప్. మనం లాజికలీ థింకింగ్ జనరేషన్ని క్రియేట్ చేయాలంటే మనం వాళ్ళని భయపెట్టి ఇంత నేర్చుకుంటే కానీ మీరు లాజిక్లోకి వెళ్ళలేరు అన్నది ఇట్స్ వెరీ రాంగ్ అండ్ వెరీ సాడ్ వే టు గో అబౌట్ దిస్. బికాస్ చాలా మంది పిల్లల్ని కానీ అడల్ట్స్ని కానీ ఐ హావ్ సీన్ who are very good at what they do. They solve problems on a daily basis. They had businesses. They had startups. పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు, పెద్ద బిజినెస్లు, పెద్ద జాబ్స్, టెక్నాలజీలు చేస్తూ ఉంటాం. We still don't consider ourselves to be good at math. Correct. కానీ this is what math is. To be able to solve problems quantitatively. Now ఆ లెక్కను చూస్తే India is not that bad in terms of who knows math, because engineering wise or whatever we do later encourages it. But in students, in schools, math అన్నది ఒక భయంకరమైన సింహ స్వప్నం, if I have to put it this way. And that is because మన డెఫినేషన్స్ ఆఫ్ మ్యాథ్ అన్నవి చాలా లూజ్. ఎంతసేపటికి నీకు క్యాల్కులేషన్ వచ్చిందా రాలేదా, టీచర్లు గొప్పగా చెప్పుకుంటారు మ్యాథ్స్లో వస్తే 100% లేదా 0. ఎస్ఏలో చేస్తాం అట్లాగా, చిన్నపిల్లాడు ఎస్ఏ రాశాడంటే 0 ఎప్పుడన్నా వేస్తాం అసలు సమస్య లేదు. అందుకనే మనుషులకి, పిల్లలకి ఎస్ఏ రాకపోవచ్చు, రాయడం రాకపోవచ్చు, కానీ భయం ఉండదు. ఎవరన్నా పాట పాడుతున్నారు అనుకోండి, మ్యూజిక్ ఎంత బాగుంది అనుకుంటాను తప్ప వాడు పాడుతున్నాడు నేను పాడలేను కాబట్టి మ్యూజిక్ అంటే నాకు భయం, నాకు అసహ్యం, నాకు ఫోబియా అని వీ డోంట్ గో. దట్స్ బికాస్ ఇట్ హెస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు యూ యాజ్ అన్ ఆర్ట్, సంథింగ్ యూ అప్రిషియేట్, నాట్ సంథింగ్ యూ ఆర్ టెస్టెడ్ and put down below it. Correct. So my conversation ends here, which says ee question ki parents kani, educational institutions kani, governments kani, education boards kani right now have to change their definition of math ante enti, math edi math kaadu, table lu batti kottadam maths kaadu. ఒకళ్ళకి 50 టేబుల్స్ వచ్చాయంటే వాళ్ళకి మ్యాథ్స్ వచ్చినట్టు కాదు. ఇఫ్ దే కెనాట్ సాల్వ్ ప్రాబ్లమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. నేను 2,000 రూపాయలు ఇచ్చి 500 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటే 1,500 రూపీస్ నాకు రిటర్న్ రావాలి అని తెలియడం కరెక్ట్. 2,000 - 500 తెలిసినా తెలియకపోయినా కాదు, కానీ అక్కడ చేయాల్సింది సబ్ట్రాక్షన్ అనేది ఇస్ ఇంపార్టెంట్. బికాస్ ఐ హోల్డ్ వరల్డ్ రికార్డ్స్ అండ్ నేను చెప్తున్నాను calculations are not as important as being able to think like a mathematician. Thinking like a mathematician is important. And మా సంస్థ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ మ్యాథ్, ఎక్స్పీరియన్షియల్ మ్యాథ్ లెర్నింగ్. 6 నుంచి 10 ఏళ్ళు, 11 నుంచి 70 years. We have 2 courses. దీనిలో కిడ్స్ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ సేయింగ్ దట్ అచ్చా నంబర్లు ఎందుకుంటాయి, నెగిటివ్ నంబర్లు ఎందుకుంటాయి అసలు, ఎందుకుంటే అసలు ఎవరన్నా నేను అడిగారు అనుకోండి నెగిటివ్ నెంబర్లు ఉండకూడదు నా ప్రకారం అని అన్నాను అనుకోండి, నేను యూ విల్ సే ఎందుకు. బట్ థింక్ ఆఫ్ ఇట్, వై దే వర్. సబ్ట్రాక్షన్ ఉంది, నంబర్లు ఉన్నాయి, ఎవరు 1 - 2 చేశారు, 2 things దే కుడ్ డూ. 1 - 2 ఏంటి లేదు, అసలు అది వ్యాలిడ్ క్వశ్చన్ కాదు, వదిలేయచ్చు. ఆర్ సమ్మన్ ఎల్స్ సెడ్ దీనికి కొత్త పేరు ఇద్దాం కదా, మేబీ వీ వాంట్ టు స్టడీ దిస్. దట్స్ వాట్ మ్యాథమెటిషియన్స్ డూ. ఏమన్నా తెలియని దానికి ఒక పేరు పెట్టి that's what we try to study. Algebra అంటేనే ఇది, which is నాకు తెలియదు దాన్ని x అందాం, దాని గురించి తర్వాత నేర్చుకుందాం. సో మ్యాథమెటిషియన్స్ ఆర్ లాజికల్ థింకర్స్, అండ్ అలాంటి లాజికల్ థింకర్స్ అన్న వాళ్ళు హెల్ప్ ఇన్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషీన్ లెర్నింగ్, మ్యూజిక్, ఆర్ట్, డాన్స్, బిజినెస్, ఫైనాన్స్, కాగ్నిటివ్ థింకింగ్, ఫిలాసఫీ, సైకాలజీ, ఎవ్రీథింగ్. ఒక మ్యాథమెటిషియన్ అనేటువంటి వాళ్ళు ఎవరైనా సరే హీ కెన్ డూ ఎనీథింగ్. అగైన్ మ్యాథమెటిషియన్ అంటే టేబుల్స్ వచ్చిన వాళ్ళు కాదు, మ్యాథమెటిక్స్ గురించి ఆలోచిస్తారు. అండ్ వీ హ్యావ్ టు ఎంపవర్ ఇట్. ఐఎమ్ డూయింగ్ ఇట్. మై విజన్ ఇస్ 2 కోట్ల మందికి ఇది కనుక ఇఫ్ ఐ కెన్ కేటర్ దెన్ ఇట్స్ అ గ్లోబల్ లెవెల్. ఇది ఐ డూ ఇట్ ఇన్, నేను కామన్వెల్త్ నేషన్స్ అడ్రస్ చేశాను వెరీ రీసెంట్లీ. తెలుగు రాష్ట్రాల్లో నా వర్క్ ఏదైతే ఉందో
still not amplified enough. I personally think that government should come forward, because ఇది ఎలా అంటే అండి, ఇట్స్ a revolution which has to come. It has to come somewhere in the world, right? నా ప్రకారంగా భారతదేశం has the capacity to be the example of how math has to be taught in the globe. This is industrial revolution అయింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 2.0 అయింది, టెక్నాలజీ రెవల్యూషన్ అయింది, రీసెంట్లీ బ్లాక్ చైన్ రెవల్యూషన్. వీఆర్ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ థింక్ అ పెడగాగీ మ్యాథ్ రెవల్యూషన్ ఇస్ రిక్వైర్డ్. పెడగాగీ అంటే హౌ డు యూ టీచ్, హౌ డు యూ మేక్ పీపుల్ ఎక్స్పీరియన్స్, బికాస్ ద నెక్స్ట్ జనరేషన్స్ పీపుల్ ఆర్ నాట్ పీపుల్ హూ కెన్ రైట్ కోడ్. మనం ఏంటంటే మన దగ్గర మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఏంటంటే మావాడు కంప్యూటర్ సైన్స్ చేస్తాడు, అది చేసేసాడు. నౌ థింక్ ఆఫ్ ఇట్ దిస్ వే, మీరు ఒక బుక్ రాయాలనుకోండి, మీరు ఆల్ఫాబెట్లు ఎన్ని రోజులు చేస్తారు? ఆల్ఫాబెట్లు చేస్తూ ఉంటే బుక్ రాయడం వస్తుందా? బుక్ ఇస్ అబౌట్ ద థాట్, ఆల్ఫాబెట్ ఇస్ జస్ట్ అ మీడియం. కరెక్ట్, కమ్యూనికేట్ అవ్వడానికి. కంప్యూటర్ సైన్స్ లో సింటాక్స్, లాంగ్వేజ్ ఇస్ అ మీడియం, థాట్స్ ఆర్ ఆల్వేస్ మ్యాథ్. కరెక్ట్. సో ద రీజన్ వై యుఎస్ ఆర్ very global organizations like Spotify, Netflix, Facebook, Google, what do? They are not service providers or technology providers. They create technology. Correct. The creation of technology is possible only, and I'm telling you, I'm making a very big claim here, only by someone who is good at math. It cannot be any other person. సిరి ఉంది, ఎంత మంచి లాంగ్వేజ్ మనకి ఇప్పుడు తెలుగులో. మనకి గూగుల్ అసిస్టెంట్ ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుతుంది అంటే, మీరు మాట్లాడి ఏంటి ఇవాళ వర్షం పడుతుందా అంటే, ఏ లేదు పడదు, మీకు గొడుగు అక్కర్లేదని చెప్తుంది. కరెక్ట్. డూ యూ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బై ఎ తెలుగు పర్సన్ టు డూ దిస్? నో, దిస్ అ లాట్ ఆఫ్ మ్యాథ్ బిహైండ్ దిస్. అండ్ ఐ వుడ్ సే దట్ ద జనరేషన్ అహెడ్, పిల్లలు ఎవరైతే ఇది చూస్తున్నారో పేరెంట్స్, ఐ వుడ్ సజెస్ట్ దట్ మీ పిల్లలు ట్రిగ్నోమెట్రీ చేయడం వల్ల గొప్ప కాదు. దే హ్యావ్ టు ఫైండ్ ప్రాబ్లమ్స్ అండ్ సాల్వ్ ఇట్. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ అనేవి చాలా కొన్ని ప్లేసెస్ ఇస్తున్నాయి కంట్రీలో. లుక్ అప్ టు ఇట్, బికాజ్ నేను నా చిన్నతనంలో నా 12th క్లాస్లో ఐ డిడ్ మై ఐఐటి కోచింగ్, ఐ డిడ్ ఎవ్రీథింగ్. బట్ ఐ వుడ్ సే దట్ మ్యాథ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీసుకెళ్ళడం అనేది ర్యారిటీ. ఇట్స్ అ బూన్. పిల్లడికి ఇట్స్ లైక్ సూపర్ పవర్. ఇప్పుడు ఎట్లాగైతే మనం మార్వెల్ అవెంజర్ సినిమా చూస్తే ఎట్లాగైతే ఎగురుతారో థండర్ వేసుకుని, థార్ ఆర్ హల్క్, ఇట్స్ దాట్. గివ్ దట్ టు యువర్ చైల్డ్ అండ్ యూ కెన్ డూ ఇట్ బై యూ లుక్ అప్ త్రూ నేను చేస్తున్న వర్క్ కానీ, ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ చేస్తున్న వర్క్ కానీ, గ్లోబల్గా ఉన్న రెవల్యూషన్స్ కానీ, ద కోర్సెస్ కానీ. ఇఫ్ యూ సీ, యుల్ అండర్స్టాండ్ వై మన నోషన్ ఆఫ్ మ్యాథ్ వాజ్ నాట్ మ్యాథ్ అట్ ఆల్. ఇస్ ఇట్? మన నోషన్ ఆఫ్ మ్యాథ్, డెఫినెట్లీ ఐ వుడ్ సే దట్ a lot of people who think that they're very bad at maths are way too good at it. Because మనకి డెఫినేషన్ ఎంత రోజులు చెప్పింది ఏంటి, ఇది అని. కాబట్టి we said we are not good at it. But we are genuinely good at it because we solve things. And I would say that the moment you realize it, that you say that acha math లో కూడా ఎన్ని ఫార్మాట్లు ఉంటాయట, నేను స్ట్రైట్ డ్రైవే కొట్టక్కర్లేదు, స్క్వేర్ కట్ కూడా కొట్టచ్చు అనమాట, అప్పర్ కట్ కూడా కొట్టచ్చు అనమాట అన్నది అర్థమైన రోజు, I think we will move towards a numeracy rich nation, which is what I envision. అంటే మీరు డౌన్ ద లైన్ ఎన్ని సంవత్సరాల తర్వాత మనం చూడొచ్చు దట్ మీరు అన్నట్టుగా ఇండియాలో ఇప్పటివరకు, ఇండియాలోనే కాదు మేబీ గ్లోబల్లో కూడా న్యూమరసీ రేట్ ని కరెక్ట్ గా చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. గ్లోబల్గా దేర్ ఆర్ అండి, అంటే దేర్ ఆర్ అ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ విచ్ డూ దిస్. ఇండియాలో నో. రైట్. సో డౌన్ ద లైన్ ఎంత టైం పట్టొచ్చు ఇండియాలో న్యూమరసీ రేట్ కరెక్ట్ గా చెప్పడం కావచ్చు, లేదంటే న్యూమరసీ రేట్ ఇండియాలో పెరిగేటువంటి ఛాన్స్ కావచ్చు? ఎందుకంటే ఈవెన్ టుడే స్టిల్ చాలా మంది పేరెంట్స్కి నా కొడుకు 10+11 చెప్పలేకపోతున్నాడు, వాడు ఇంకేం ఎదుగుతాడు అనేటువంటి థాట్లో కూడా చాలా మంది ఉంటారు. సో ద నోషన్ అండి has 3 aspects to this. One aspect is pedagogy and education system, policy, ఈ యాంగిల్. 2 is cultural angle. నా కల్చర్ ప్రకారం నేను మ్యాథ్స్ అంటే ఏంటి, నా వాడు ఏం చేయాలి, మా పిల్లలు ఏం చేయాలి, నేనేం చేయాలి, కల్చరల్ యాంగిల్. 3 is the economic angle, which is దీనివల్ల మన ఎకానమీ బిల్డ్ అనేది ఎలా అవుతుంది, వాట్ ఇస్ ది 3 implications. Now I'll talk about 3 of them. Economical angle is easy to understand. You have mathematicians, you have scientists, you have technology people, you have people who are excelling in engineering, creation, innovation, science, understanding, global problem solving, GDP పెరుగుతుంది. Everything. Economic aspiration of why math is important, right, is understood. The second aspect to this is cultural. Cultural change రావాలంటే there has to be a movement. The movement which I call Vision Math or Ganit Bharat is what I am trying to push. ఎందుకంటే I have a unique position in the world today అండి. ఎందుకంటే మ్యాథ్ గురించి ఎవరు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ లాగా మాట్లాడరు. కరెక్ట్, అసలు అది లెక్కలోకి రాదు సరిగ్గా. In my journey, I have seen people clap for math. Wow. And that is the first change, which is consuming it as an entertainment.
కన్స్యూమింగ్ ఇట్ యాజ్ అ కల్చరల్ చేంజ్. ఎట్లాగైతే కామెడీ అండి, ఇప్పుడు రైట్ నౌ లాస్ట్ 6 years లో 7 years లో you've seen Stand-up how comedy, right. stand-up comedy has changed the way of comedy. Correct. Now I want to do that with math. I'm taking my inspiration from entertainment. People who are watching this on Telugu one will understand entertainment is the best way to reach out to the masses. Correct. So I am heading Exploring Infinities lo we are building games. Arithmetic games build chesi games baga ఆడటం వల్ల మీరు ఎలా బెటర్ అయిపోతారు. We cannot say that మీరు పుస్తకాల వైపు వెళ్ళండి ఇప్పుడు అని ఎవరండి, నేనే వెళ్ళండి. I don't read a lot of books myself. Right. I'm interested in podcasts. Right. I'm interested in shows. I'm interested in series. So my aspiration is you create an entertainment series in math. You create a YouTube stream in math. Na YouTube channel lo where people of all cultures and all walks of life come together and say, "Are idantha kashtam kaadu kada. Are this is not that big a deal. We can saradaga maatladukundam deni gurinchi." Correct. Now that is the cultural change. Pedagogy change and policy change is the third level where I am working seriously. Exploring Infinities ద్వారా CBSE schools తో మొన్న we had a meeting, all the CBSE directors తో saying that experiential math learning అన్నది should be the norm. Is it? You should not teach math with facts. Okay. It has to start from a story. It has to start from a story. ఇది రావాలి అన్నది చేంజ్ అన్నది I am aspiring for. మా సంస్థ has proven it by thousands of people taking courses. Wonderful. And I would say that ఈ గ్లోబల్ చేంజ్ అన్న దానికి I want to be the brand ambassador. ఇండియాలోనే కాదు, be it Bangladesh, be it Nepal, be it South Asian countries, be it USA, be it UK. So నాకు I have the unique position of making this Twitter లో, as I mentioned, 2 to 3 million people were talking about how fun math is at my victory on Olympics. Correct. So that I'm happy of the result, but I'm inspired by the chance that there is a chance to make this accessible to all. And that chance has to be used. And I personally request even people who are watching this and people who are here right now in front of me, meelanti vallu who have done their extensive amount of work in politics in terms of journalism, to look at math education problem as something which is beyond school. It's a fundamental problem andi, endukante నాకు మ్యాథ్స్ రాదంటే నాకు నా ఫైనాన్సెస్ తెలియవు. నాకు నా ఫైనాన్సెస్ తెలియవంటే నేను లోన్స్ అంటే తెలియవు. నాకు లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్లు తెలియవు. మనీ లెండర్స్ ఆర్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. ఎక్స్ప్లాయిటేషన్, లేబర్ ఎక్స్ప్లాయిటేషన్, క్యారెక్టర్ ఎక్స్ప్లాయిటేషన్, ఇన్సూరెన్స్ ఎక్స్ప్లాయిటేషన్, ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు దిస్ bias, cultural bias. Today people are polarized, people have rights, there are issues, we don't understand equality. Now మేము మా Exploring Infinities లో we do a program which says equality for all can be understood through equality in math. Equality in math? You can induce the ideologies of equality through math. You can induce the ideology of perseverance through math. You can induce. How can you just అంటే ఇవి రెండు completely different subjects altogether, right? As I said, math is a way of life. It is not a subject. So it's an acceptance that global ga మన ఇండియాలో కానీ ఎక్కడికైనా global గా we teach something called truth and false, right? Binary అంటారు దీన్ని, 1 0. There is black or white. Now in any political debate, in any cultural debate, in any policy debate, nothing is black and white. You accept it, మీకు తెలుసది. That is why art students are very different from science students అని అంటారు. A fun part is that there is a huge mathematical research which goes into philosophy, which says that nothing in the world is black and white. There's always something in between. Right. Now I'm going to connect 3 things together and choose వాళ్ళకి probably I am taking one step ahead అనిపిస్తుంది, but I want you to do that. See, right, okay. 1 కి 0 కి మధ్యలో there are infinite numbers. Will you accept it? 1 కి 0 కి మధ్యలో there are a lot of numbers. So according to the books అయితే ఏం లేవు. లేదండి, 1/2, half, 0.5, right, 0.25, 0.4, 0.0, 0.032, 0.046. Absolutely. Infinite numbers ఉన్నాయి. అవునా? కంప్యూటర్స్ కి 1 0 నే అర్థం అవుతుంది, బైనరీ అంటారు. But today the innovation is going into quantum computing. Correct. Which is something in between 0 and 1. Quasi states అంటారు వీటిని. అవును. Quasi states of argumentation is very important, which is when I look at a debate, when I look at objective standpoint కాకుండా నేను politically polarized అవ్వడానికి కారణం ఏంటంటే I do not understand that there is a gray in between. I don't want to measure the gray. Right. I look at bright sides of one and the negative sides of the other. Right. Which is why I am a very biased person. So to encourage democratic understanding across the globe, I personally believe that to understand mathematically that quasi states are possible, argumentation is not always black and white. How do you go about this? This study of truth and falses in math.
called truth tables. Right. Then we have been teaching. I have been teaching this to students, saying that tomorrow if you see a statement, to analyze the entire truth of it is by certain assumptions. Oh. Kada? Assumptions enti, if what breaks, does the everyone else break? It's a logical way to go about. This we have done it with art students and people who have done doctors and very very different kind of people. I would say that the answer towards socially empowering people also lies within mathematical standpoints of learning. It's been observed globally that countries which teach non-absolute math. Non-absolute. Absolute. And things which are in between. So accepting that there are things in between, accepting that there is something beyond truth and false, have more empathizing people. So I have connected all the dots. Correct. In life right now. Correct. Empathy, human consciousness, right. Society, global empowerment, economy, love towards the subject, right. to something which means a dear lot to me. Ganitam, math. And now that I say it, math ante bhayam evariki undalsina avasaramé ledhu, because it's part and parcel of everyone's life. Correct. There's no denying it. But ఇప్పటికి కూడా ఐ మీన్ మీరు చెప్తున్న చాలా ఈజీగా అనిపిస్తుంది, బికాస్ సముద్రం ఈదిన వాడికే తెలుసు అది ఎంత లోతుంది, లేదంటే ఎంత హైట్ ఉంది, ఎంత దాంట్లో ఏ రకమైనటువంటి జంతువులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి అనేటువంటిది. బట్ అసలు సముద్రాన్ని చూసి భయపడి ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్తా దీని మీద ఒక సింపుల్ గుడ్ ఎగ్జాంపుల్ దట్ మనం దీని గురించి మాట్లాడినప్పుడు. రైట్. ఇట్స్ అ గుడ్ పాయింట్ అండి. సో నేను దీన్ని ఎలాబరేట్ చేస్తూ చెప్తాను. మ్యాథ్స్ అన్నది ఒక పెద్ద సముద్రం అనుకోండి. లోపల ఏమున్నాయో తెలియవు. దే ఆర్ బ్యూటిఫుల్ థింగ్స్. మంచిలో ఐలాండ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. మనం వీఆర్ అట్ ద షోర్. పిల్లలు గ్లోబలీ పిల్లలు ఎవ్రీవన్ వాస్ స్కేర్డ్. దగ్గరికి వెళ్తుంటే అలలు దోసేస్తుంటాయి వెనక్కి మనకి. అవును. ఈ అలలు ఏంటి అంటే మ్యాథ్ ఫోబియా, క్యాల్కులేషన్స్ చేయలేకపోవడం, నాట్ అండర్స్టాండింగ్ సర్టన్ థింగ్స్. సో the fact that people are scared of maths is because they are not able to do some basic calculations. The first step is to say that actually that shouldn't matter. Correct. But since we live in a civilized world where things matter, there is a sentimental attachment. We should say that this need not be, and that can be done by doing calculations quickly. నేను అందుకనే ఇంత తిరిగి లాస్ట్కి స్పీడ్ క్యాల్కులేషన్స్కి వచ్చింది, ఎందుకంటే దిస్ ఇస్ అన్ ఎంపవరింగ్ ఫీచర్. ఓకే, మీరు స్పీడ్ క్యాల్కులేషన్లు చెప్పగలిగారు అనుకోండి, మీ స్పీడ్ క్యాల్కులేషన్ ఇప్పుడు మీరు మిమ్మల్ని 87 × 23 అంటే మీరు టక్కని ది ఆన్సర్ 2001 అని చెప్పగలిగారు అనుకోండి, యు ఆర్ ఎంపవర్డ్. ఓకే, మీకు మ్యాథ్స్ అనేది కష్టం కాదు. తర్వాత మీరు దీన్ని చేసినా చేయకపోయినా ఇట్ ఈస్ నాట్ ఎ స్కేర్. సో మై ఫస్ట్ సజెషన్ ఈజ్ that you get over your arithmetic phobia. Arithmetic అంటున్నాను, math అనట్లేదు. Arithmetic అంటే calculations కి పరిమితం మాత్రమే. Right. Arithmetic phobia ని బయటికి రావడానికి కోసం I have designed a lot of games which are there. expinfi.com, exploring infinities, expinfi.com/play. If you open this URL, you'll find a few games. You play them, you'll get better. There's nothing, there's no ఎవరో మిమ్మల్ని గైడ్ చేయాల్సిన అవసరం లేదు. as I told, humans are intelligent. Right. They're intelligent, they just have to be put in the right scenarios. మనమే కదా సార్ ఇప్పుడు ఇవాళ వి టాక్ అబౌట్ క్యాల్కులేటర్స్ ఆర్ ద సిస్టమ్, అంటే కంప్యూటర్ గురించి మాట్లాడినా మనమే ఇన్వైట్ చేసింది. బికాస్ వీఆర్ ఇంటెలిజెంట్, మనం వాటిని తయారు చేసుకోగలిగాం. Yes, just to simplify. And if I have to put it this way, math phobia ని తీసుకెళ్ళడానికి ఫస్ట్ పునాది, the step is being able to do calculations easily. While there are not the most important things, that's where we should start. So andukine at exploring infinities, na any event I go, I talk about saying that speed calculations annavi mana body ki exercise lantivi. Mana brain ki exercise lantivi. Nenu 100 మీటర్ల రేస్ పరిగెట్టాలంటే 100 మీటర్ల రేస్ పరిగెట్టాలి, కార్లో వెళ్ళిపోవచ్చు, క్యాల్కులేటర్ వేసుకుని చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ అది నా లెగ్స్ ని స్ట్రాంగ్ చేయాలి. కరెక్ట్, నా లెగ్స్ ని స్ట్రాంగ్ చేయాలంటే నేనే చేయాలి. సో ఫర్ దాట్ ఐ డూ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, స్ట్రీమ్స్ ఆన్ యూట్యూబ్, నీలకంఠ భాను ప్రకాష్ తో, ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ లో కోర్సెస్ కానీ మా దగ్గర ఉన్నవి కానీ, ఇస్ టు టేక్ దట్ ఫస్ట్ ఫోబియా అవుట్. Once that is there, you're empowered, you're a free man, you're a free person. Right. You can do anything you want. And dani kuda we have a lot of courseware, but I personally think the first step towards policy, cultural change is that calculations are easier. Calculations మనం చాలా ఎట్లా అంటే అండి నెత్తిన పెట్టుకున్నాం, we put it on a pedestal, that's why it's scary. దింపితే కష్టం ఏం కాదు, అది మనతోనే, it's very natural. ఇట్స్ లైక్ అంటే చిన్నప్పటి నుంచి టీచర్స్ కూడా ఒక్కొక్కసారి 9వ ఎక్కం చెప్పలేదనో, 8వ ఎక్కం చెప్పలేదనో, 13వ ఎక్కం చెప్పలేదనో, 15వ ఎక్కం కూడా కరెక్ట్గా రాదనో అని చెప్పేసి మనల్ని ఒక బౌండరీలో పెట్టేస్తారు చిన్నప్పటి నుంచి. వాడికి రావు, ఓకే, హీస్ లీస్ట్ బాదర్డ్. ఎవడైతే టాప్ చెప్తా ఉంటాడు, అంటే
ఇప్పుడు జెమ్ ఆఫ్ మ్యాథ్ అని అంటారు కదా, సో అలాంటి వాళ్ళకి మాత్రం ఎక్కువ superior గా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళు నేను అదే చెప్తానండి, మ్యాథ్స్ ట్రెజెక్టరీలో ఒక వరల్డ్ అనుకోండి మ్యాథ్స్, మనం ఒక లైన్ లో వెళ్తుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. అవును అవును. సో మచ్ మోర్ విచ్ వీ కెన్ లవ్. ఇందులో బాగా చేసిన వాడు పైకి వెళ్ళిపోతాడు, రైట్. వాళ్ళు ఇంకా ఎత్తుతాం రాని వాళ్ళకి నీకు రాదు అంటాం. కరెక్ట్. సో వి పోలరైజ్. మీకు అర్థం, పోలరైజ్. యూస్ ద వర్డ్ పోలరైజ్. రైట్ రైట్. నీకు రాదు నీకు వచ్చు, ఇద్దరి మధ్యలో ఇంత గ్యాప్ ఉంది. దట్స్ నాట్ రియలీ ట్రూ. రీజన్ ఏంటంటే 11వ ఎక్కం అసలు ఎవరికి రాకూడదు ఐడియలీ. 11వ ఎక్కం వచ్చిందంటే దట్స్ అ ప్రాబ్లమ్, బికాస్ యువర్ సిస్టమ్ ఇస్ ఫెయిల్డ్ యూ. 11వ ఎక్కం ఎందుకండి అసలు మనకి, వై డు వి రిక్వైర్ ఇట్? ఓకే. 11వ ఎక్కం మనకు అవసరమే లేదు, బికాస్ 11 multiplied by 5 అంటే 10 multiplied by 5 1 multiplied by 5 రెండు యాడ్ చేయడమే కదా. అంతే. ఇది తెలుసుకున్న వాడు మ్యాథమెటిషియన్ కాదు. ఐ పర్సనలీ థింక్ సో దట్ నో వన్ ఇన్ ద వరల్డ్ షుడ్ నో ఎనీథింగ్ మోర్ దాన్ 9. ఈవెన్ 9 లో కూడా సగం అవసరం లేదండి, ఎందుకంటే 9 into 8 8 into 9 ఒకటే, 3 into 7 7 into 3 ఒకటే, 5 into 3 3 into 5 ఒకటే. రైట్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, అవర్ ఫోకస్ ఆన్ మెమరీ has gone to certain level that ఇప్పుడు మనం we are studying math like history. అవును. అంటే నాట్ ఇన్ గుడ్ సెన్స్. హిస్టరీ బాగా చదవడం వేరుంటుందండి, మళ్ళీ అనాలిసిస్ చేయడం. వీఆర్ జస్ట్ లెర్నింగ్ డేట్స్. ఏ రోజు ఏమైంది తెలుసుకోపోతే నీకు హిస్టరీ రాదు, అది కాదు కదా. హిస్టారియన్ ఇస్ సమ్మన్ హూ అండర్స్టాండ్స్ ద కల్చరల్ వాల్యూస్, సోషల్ వాల్యూస్, వై డిడ్ వార్ హ్యాపెన్, హౌ కెన్ వి ప్రివెంట్ ఇట్. అది నాట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ అరే ఇప్పుడు మీకు ఆ రోజు ఏమైందో తెలుసా, నీకు ఈ రోజు ఏమైందో తెలుసా. మెమరీ షుడ్ నాట్ బి ద ఫండమెంటల్ రీజన్ ఆఫ్ ఎవాల్యుయేషన్. బట్ మనకి ఆ డేట్స్ గుర్తుంటేనే వాడు ఒక జెమ్ అన్నట్టుగా చూస్తారు జనరల్ గా. దట్స్ అ మిస్టేక్. దట్స్ వై we are making the wrong kind of people popular. We are making the wrong kind of people ఏమంటారు think that they're wiser. In fact, people who have done memory and they're already skilled in a certain way. వాళ్ళని కూడా నువ్వు ఆల్రెడీ గొప్ప అని చెప్పడం వల్ల we are restricting them. Right. So in today's world we don't require any memory అండి. Fact అది. We can always search on Google, get any answer we want. We need to have analysis. That's what's human. Right. ఇప్పుడు నాకు 100 ఫ్యాక్ట్లు ఉన్నాయి. If I don't know how to interpret them, then I'm not up to the mark. Right. So imagine this. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇటుకలు తేవడం, సిమెంట్ తేవడం ఈజీ, ఇల్లు కట్టడం కష్టం. కరెక్ట్. మనకి ఇటుకలు సిమెంట్లకు ఎలా తయారు చేయాలి, ఇటుకలు మనం వి థింక్ అబౌట్ నీకు ఎన్ని ఇటుకలు తెలుసు, ఎన్ని ఇటుకలు ఉన్నాయి, ఎలా లెక్కెట్టాలో తెలుసా, సిమెంట్ తెలుసా, సిమెంట్లో ఎన్ని రకాలు ఉంటాయి. దిస్ ఇస్ వాట్ వి హావ్ స్టడీయింగ్. వి హావ్ టు బిల్డ్ అ హౌస్, అండ్ ద హౌస్ బిల్డింగ్ స్టార్ట్స్ విత్ అన్ ఆర్ట్. ఇట్స్ నెవర్ ఎవర్ సైన్స్. కరెక్ట్. అక్కడ వరకు సైన్స్ ఉంటుంది. దట్స్ వెన్ ఆర్ట్ బిగిన్స్. సో ఐ వుడ్ సే దట్ we have to move away from rote learning. National education policy is doing its bit towards it. I have written a couple of anecdotes in it. Math phobia అన్నది ఎక్కడ మొదలవుతుంది, ఎంత లింక్స్ ఉన్నాయి వీటికి, కల్చర్కి, వీటికి వాటికి. బట్ ద చేంజ్ విల్ హ్యాపెన్ అండ్ ఓన్లీ వెన్ పీపుల్ స్టార్ట్ రియలైజింగ్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్, వీ షుడ్ హ్యావ్. మనం నార్మలైజ్ చేసేసుకున్నాం, అరే నాకు మ్యాథ్స్ రాదు, లైక్ మీ నేను ఓపెనింగ్ లోనే చెప్పేసి ఇట్స్ ఎ నార్మలైజ్డ్ థింగ్. నీకు మ్యాథ్స్ రాదు, నాకు మ్యాథ్స్ రాదు. చాలా మంది ఐ సీ దిస్ ఆన్ ఎ డైలీ బేసిస్. అరే మీరంటే ఇప్పుడు మీరు మ్యాథ్స్ అంటే నేను దానికి రివర్స్ అండి అంటారు. ఎవరికి మీరు హీరో అంటే నేను జీరో అండి ఇందులో. అవును. దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ కాన్వర్సేషన్ అండ్ ఇట్స్ ఫనీ, విచ్ ఇస్ అ ప్రాబ్లమ్. మీకు అర్థమైందా? ఇట్ షుడ్ నాట్ బి, అది మ్యాథ్స్ రాకపోవడం అన్నది షుడ్ నాట్ బి సెలబ్రేటెడ్. అసలు ఎందుకు రాదు మనకి, మనం ఎందుకు చేయలేమండి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఎవరినైనా అడగండి, మీకు 6 ప్యాక్ మీరు తెచ్చుకోగలరా అంటే ఏమంటారు? జిమ్కి వెళ్ళి కష్టపడితే యూ యాక్సెప్ట్ ఇట్. మీరు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా యూ విల్ యాక్సెప్ట్, చేయగలం. దిస్ ఇస్ సిమిలర్. మనం చెయ్యాలా లేదా అన్నది మన ఆస్పిరేషన్, దట్స్ డిఫరెంట్. బట్ చేయగలరా లేదా అన్నది వీ షుడ్ నాట్ యాక్సెప్ట్. నీతో అవ్వదు అంటే పక్కా అవుతుంది, అంతే. దర్ నో హ్యూమన్ కెన్ డూ ఎనీథింగ్. రైట్. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ అదర్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మ్యాథ్స్ లెర్నింగ్లో చాలా ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం చాలా మంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ మైట్ హావ్ సీన్ తారే జమీన్ పర్ సినిమా చూసే ఉంటుంటారు. దాంట్లో వాడికి ఆ నెంబర్స్ అన్ని చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. అందులో మనకు చూపెట్టిన సబ్జెక్ట్ ఏంటంటే రివర్స్ రీడింగ్ కైండ్ ఆఫ్ థింగ్ చూపెట్టాడు. రైట్. సో బట్ మ్యాథ్స్లో కూడా అదే జరుగుతుంది కదా. ఇప్పుడు ఇట్ సైడ్ నుంచి చదవడం చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. అదే ఉల్టా ఇందాక మీరు చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, 73 27 సంథింగ్. సో 7 2 ఇలా వేసుకుంటూ వచ్చి మనం చాలా ఈజీగా చెప్పేశారు. మీరు ఇటు ఫ్రంట్ నుంచి బ్యాక్కి చెప్పారు, బ్యాక్ నుంచి ఫ్రంట్కి చెప్పారు. బట్ ఈ మొదలు నుంచి చివరికి చేయడం చాలా ఈజీగా ఉన్న వాళ్ళకి చివరి నుంచి మొదలుకి రావడం మళ్ళీ కొంత కష్టంగా చూస్తారు. సో అలా దాన్ని ఎలా ట్యాకిల్ చేయొచ్చు? ద రీజన్ వై దిస్ ఇస్ స్కేరీ ఇస్ బికాస్ ఇట్స్ నాట్ ఇంట్యూషనల్. ఎప్పుడన్నా సరే ఎంత చెప్పినా, ఎన్ని స్టడీస్, ఎంత రీసెర్చ్, ఎన్ని టెక్నాలజీలు ఉన్నా, ద ఫండమెంటల్ ఆఫ్ అ హ్యూమన్ ఇస్ హ్యూమన్ కాగ్నిషన్, దేర్ అండర్స్టాండింగ్. సో డిస్లెక్సియా, డిస్కాల్క్యులియా ఆర్ థింగ్స్. డిస్కాల్క్యులియా అంటే ఏంటంటే దేర్ ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ హు ఆర్ బ్యాడ్ ఎట్ మ్యాథ్స్ అండి.
and that's because of certain issues people have. Dyscalculia is a very common problem, dyslexia laga, where people cannot compare quantities. నంబర్ల గురించి కాదు, నేను 5 చాక్లెట్లు ఇక్కడ చూపించి 30 చాక్లెట్లు ఇక్కడ చూపించి ఏది ఎక్కువ అని అడిగితే చెప్పలేం. సో దే డోంట్ హ్యావ్ ద జనరల్ సెన్స్. దానికి దేర్ ఆర్ అదర్ వేస్ టు టాకిల్ ఇట్. బట్ ఇన్ జనరల్ పీపుల్ ఆర్ నాట్ దాట్. మీకు అర్థమైందా? ఇన్ జనరల్ మనకి క్యాల్కులేషన్ చేయడానికి రాదు. వీ డోంట్ నో అన్ అల్గోరిథం అంతే. సో రైట్ నుంచి లెఫ్ట్, లెఫ్ట్ నుంచి రైట్, పర్సీవింగ్, అండర్స్టాండింగ్, దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ బిగ్ థింగ్స్ టు టాక్ అబౌట్. బట్ ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు వన్ థింగ్, విచ్ ఇస్ వాట్ ఈస్ ద మోస్ట్ న్యాచురల్ వే ఆఫ్ సాల్వింగ్ దిస్. అంతే కదా? సో ఇంత పెద్ద హ్యూమన్ ప్రాబ్లమ్ నన్నా, సైంటిఫిక్ ప్రాబ్లమ్ నన్నా, ఇట్ విల్ కమ్ డౌన్ టు హ్యూమన్ అండర్స్టాండింగ్ అంతే. ఎంత పెద్ద పెద్ద చేసినా సరే. సో ఆ హ్యూమన్ అండర్స్టాండింగ్ ని మనం లూజ్ అవ్వకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు మూవ్ అవే ఫ్రమ్ రోట్ లెర్నింగ్. దట్స్ ది ఓన్లీ వే. దెర్ ఇస్ నో అదర్ వే. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఓకే టు సే దట్ నేను మ్యాథ్స్ ఫుల్ చేశాను, నాకు ఇష్టం లేదు, ఐ డోంట్ కేర్, ఐ లైక్ అదర్ థింగ్స్ ఈజ్ అ బెటర్ నెరేటివ్ దాని సేయింగ్ నాకు మ్యాథ్స్ రాదు. అర్థమైందా? మ్యాథ్స్ రాకపోవడం ఉండదండి. దెర్ ఇస్ నో వే. ఇఫ్ యు ఆర్ టాట్ ఇన్ ది రైట్ వే, ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఇన్ ద రైట్ వే, ఇట్ ఈస్ యాజ్ ఇంట్యూషనల్ యాజ్ లాంగ్వేజ్. అంతే. మాట్లాడటం రాదు అన్నది ఇస్ అ రేరిటీ. కరెక్ట్. ఇది కూడా అంతే. దిస్ షుడ్ ఆల్సో బీ దట్. ఐ పర్సనలీ థింక్ దట్ వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ అ వరల్డ్ వేర్ సే భాష మాట్లాడుకోవడం అంత ఈజీగా, మ్యాథ్స్ అనేది కూడా అంత ఈజీగా ఉండాలి. దట్స్ ది ఆస్పిరేషన్. సో జనరల్గా మేబీ మిమ్మల్ని చాలా ఇంటర్వ్యూస్లో ఎక్కడైనా సరే రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్స్ ఈ నెంబరు ప్లస్ ఈ నెంబరు ప్లస్ ఈ నెంబర్ నుంచి మైనస్ చేసి ఈ నెంబరు అని చెప్పేసి చాలా అడుగుతూ ఉంటారు మిమ్మల్ని. లైక్ సో దట్స్ హౌ యూ గాట్ ఆల్ యువర్ మెడల్స్ కదా. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దాట్ థింగ్. ఎందుకంటే మిమ్మల్ని అలా క్వశ్చన్స్ అడగడం, మీరు చెప్పడం చాలా రొటీన్ అయిపోయింది. లైక్ ఆల్రెడీ కాంపిటీషన్స్లో అయ్యే చేసి యూ మైట్ హావ్ బిన్ వెక్స్డ్, మేబీ మే నాట్ బీ, బికాస్ యూ లవ్, మీరు వెక్స్ అయిపోయి ఉండకపోవచ్చు. బట్ పేరెంట్స్కి స్పెసిఫిక్గా పేరెంట్స్ ఈ లెక్క చేయలేకపోయాడు నా కొడుకు కాబట్టి వాడు మీద ప్రెషరైజ్ చేసి కూర్చోబెట్టి చేయించి దాన్ని బై హార్ట్ చేయిస్తారు. బట్ దాంట్లో ఉన్నటువంటి రీజన్ ఏంటి, ఎందుకు అది అలా చేయాలనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పరు చాలామంది. ఇన్ఫ్యాక్ట్ టీచర్స్ కూడా అదే చెప్తారు. ఇప్పుడు 5 డివైడెడ్ బై 750 ఆన్సర్ ఇదే రావాలి అని చెప్తారు తప్ప అది ఎందుకు వచ్చింది అనేది మాత్రం చెప్పరు. ఎక్కడ ఫెయిల్ అవుతుంది సార్ ఈ సిస్టమ్ అనేది? The problem starts and ends with not understanding a problem. We are running towards learning a lot of things. మన టార్గెట్ అదే అండి. చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు రేషియోలు నేర్చేసుకుందాం, పిక్టోగ్రాఫ్లు నేర్చేసుకుందాం, గ్రాఫ్లు నేర్పించేద్దాం. వి థింక్ క్వాంటిటీ. మీరు ఎట్లా అంటే నేను ఎగ్జాంపుల్ ఇదే అండి. నేను మీకు ఫిజికల్గా చూపిస్తాను చేతులతో. వి థింక్ అబౌట్ బ్రెడ్త్ ఆఫ్ నాలెడ్జ్ అంతే. మనం ఎట్లా అంటే ఒక నది ఉందనుకోండి, నది పైన ఒక పొర, దట్స్ వాట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. అన్నీ వచ్చు కానీ ఏది నీళ్లు కాదు. అర్థమైందా మీకు? అన్ని వచ్చు కానీ ఏది నీళ్లు కాదు. మ్యాథ్ హ్యాస్ టు బి ఎ చైన్. ఒక చైన్ ఇంటర్లాక్ అవుతుంటే ఇట్ గెట్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. లాజికల్ ఫ్లో ఆఫ్ టాపిక్స్ అన్నది మన దగ్గర ఉండవు. మన బుక్కులు, మీరు తెలుగు అకాడమీ బుక్కులు తీయండి, మీరు ఎన్సీఆర్టీ బుక్కులు తీయండి, ఎక్కడ తీసినా సరే logical flow has been determined by what is easy for a teacher to teach. What is easy to present that kids understand. Right. అవునా? నా ప్రకారంగా tables should not be emphasized. Multiplication as an idea should be 5 plus 5 plus 5 plus 5 అంటే 5 into 4. 5 into 4 అంటే 20. అంటే నంబర్ లైన్ మీద కనుక నేను వేసుకుంటే 5 జంప్లు 4 సార్లు చేస్తే నేను ఎక్కడ ఉంటాను? 20. ఈ 3 ఐడియాస్ని నాకు మర్జ్ అవ్వకుండా 5 into 4 20, 5 4 20 తెలుసుకోవడం ఈస్ ద ఫస్ట్ మిస్టేక్. వీ బిలీవ్ దట్ ద మోర్ నాలెడ్జ్ అవర్ చైల్డ్ నోస్ ద బెటర్ హీ ఇస్. నా ప్రకారంగా ద మోర్ నాలెడ్జ్ యూ నో, ద మోర్ ఆపర్చునిటీస్ యూ లాస్ట్ టు లెర్న్ సంథింగ్ బ్యూటిఫుల్లీ. మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు ఎక్కువ తెలుసు అనుకోండి, మీకు దాన్ని బ్యూటిఫుల్ గా తెలుసుకోలేదు, సో యూ లాస్ట్ ఆన్ ఆపర్చునిటీ టు లెర్న్ ఇట్ బ్యూటిఫుల్లీ. దట్స్ ఎ గ్రేట్ స్టేట్మెంట్ యు హావ్ గివెన్ నౌ. సో మనం ఏంటంటే వి ఆల్వేస్ థింక్ అబౌట్ ద బ్యాంక్. నా ప్రకారం ఏంటంటే ద నాలెడ్జ్ ఈజ్ సచ్ అ బ్యాంక్ దట్ మనం చాలా జాగ్రత్తగా నేర్పించాలి. అంటే ఇది నేను ఈ రకంగా నేర్పిస్తే దీనికి అందం ఉంటుంది, ఈ రకంగా నేర్పించాను అనుకోండి వచ్చేస్తుంది, కానీ అందరినీ మిస్ అయిపోతున్నాను అన్న భయం టీచర్స్లో ఉండాలి. విచ్ ఇస్ నేను ఐ క్యాటరింగ్ ద బెస్ట్ ఆర్ నాట్. టీచరే కాదు, ద బుక్స్, ది ఎక్స్పీరియన్స్, ద పాలసీ, ది ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎవ్రీథింగ్ అట్ లార్జ్. ఇప్పుడు నేను పాట పాడండి మీకు నేను ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్.
ఒక ర్యాండమ్ పాట వినిపించి మీరు దీన్ని వాడండి 10 సార్లు పాడించి 20 సార్లు పాడించి 30 సార్లు పాడించగానే వాళ్ళు బాగా అయిపోతారు అందులో అవ్వదు. దే రిక్వైర్ అ స్ట్రక్చర్, దే నీడ్ సంగీతం, దే నీడ్ కల్చరల్ అండర్స్టాండింగ్, దే నీడ్ స్ట్రక్చరల్ అండర్స్టాండింగ్, ఇన్ని ఉంటాయి. సో ద మోర్ యూ కీప్ ప్రాక్టీసింగ్ ద సేమ్ థింగ్ వితౌట్ లెర్నింగ్ ద లాజిక్, యువర్ ఇంప్రూవ్మెంట్ సాచురేట్స్. అంతే కదా, అంతే. అంటే నీళ్ళల్లో షుగర్ కలిపితే ఒక తర్వాత కొంతసేపు తర్వాత షుగర్ అక్కడ ఉండిపోతుంది అంతే. అదే వేడి చేస్తూ మొదలెట్టాం అనుకోండి ఎంతన్నా కలుస్తుంది. దట్స్ ద సేమ్ లాజిక్. అండ్ ఐ వుడ్ సే దట్ మ్యాథ్స్ అన్న కాన్సెప్ట్స్ని, ఎంత తక్కువ కాన్సెప్ట్స్ని నేర్చుకుని ఎన్ని ఎక్కువ విషయాలు చేయడం ఈజ్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అబౌట్ నోయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్, ఇట్స్ అబౌట్ నోయింగ్ వెరీ ఫ్యూ థింగ్స్ అండ్ డూయింగ్ అ లాట్ విత్ ఇట్. అండ్ దట్ లాజిక్ అప్లైస్ టు ఆల్మోస్ట్ ఆల్. ఎట్లా ఉందండి, ఇప్పుడు నేను ఒక కుర్చీ తయారు చేయాలనుకోండి, ఆ కుర్చీ తయారు చేయడం కోసం 50 టూల్స్ కావాలంటే ఎలా ఉంటుంది కుర్చీ? ఒక కుర్చీ తయారడానికి 50 టూల్స్ కావాలంటే నాకు, ఇఫ్ ఐ రిక్వైర్ ఓన్లీ 2 tools బట్ ది ఎఫర్ట్ ఇస్ హార్డర్, ఇట్ మేక్స్ ఇట్ మోర్ బ్యూటిఫుల్ బికాస్ ఇట్ కేమ్ ఫ్రమ్ నథింగ్. సో ఇన్ మ్యాథ్, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ, నాలెడ్జ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మీకు ఎన్ని తెలుసు విషయాలు అనేది డజంట్ మ్యాటర్. మీకు తెలిసిన 2 విషయాలని మీరు ఎంత అప్లై చేయగలరు అన్నది ఇంపార్టెంట్. అంతే, తెలిసిన 2 విషయాలే. నేను చెప్తున్నా, టు బీ ఆనెస్ట్, ఇఫ్ యూ లెర్న్ 10 things ఇన్ మ్యాథ్, స్టార్టింగ్ ఫ్రమ్ మ్యాథ్లో బిగినింగ్ నంబర్స్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నంబర్స్, ప్రాపర్టీస్ ఆఫ్ నంబర్స్ అంటారు, క్లోజర్, అసోసియేటివ్, కామ్యూటేటివ్, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ అని. మా ఎక్స్పీరియన్షియల్ మ్యాథ్ లెర్నింగ్లో దిస్ ఇస్ ద ఫండమెంటల్. వీ గో, ఇది నంబర్ సిస్టమ్స్, సెట్స్, రిలేషన్స్ ఉంటాయి. దేర్ 5-6 కాన్సెప్ట్స్. అండ్ దెన్ అండర్స్టాండింగ్ ఆఫ్ బేసిక్ జామెట్రీ. ఈ 7 విషయాలతో you can write an artificial intelligent algorithm. Okay. You don't require Fourier analysis. You don't require M1 చేస్తున్న engineering students చూస్తుంటే, you don't require calculus, you don't require limits, you don't require differentiation. They are for other things. So do we really have to do everything to be a mathematician? No. If you know 3 things and can implement it to do something good for the world, you are a true mathematician. That's it. And that's my take on it. And even schools, and నేను, see, I survived school. Right. కదా, నేను ఐ వాజ్ రిలక్టెంట్. నా స్కూల్ టీచర్ వచ్చి, నీకు అరే చూడు ఇది ఫార్ములా అంటే ఎందుకు, నాకు తెలియకపోతే నేను గుర్తుపెట్టుకోను, నాకు అవసరం లేదు, ఐ డోంట్ రిక్వైర్ ఇట్. ఇఫ్ ఐ కెన్ డిరైవ్ ఇట్, a+b² అంటే a² + 2ab+b². చాలా మంది చెప్తారు ఏంటిది 2ab ఎక్కడి నుంచి వచ్చింది, అవును ఏంటి ఇది అని. నౌ దీన్ని ఫిజికల్గా ఫీల్ అవ్వకుండా నోయింగ్ దిస్ ఇస్ వేస్ట్. నేను చెప్పాను కదా, నాకు a+b² ఇప్పటికీ నాకు కంప్లీట్గా తెలియదు. మీరు ఇప్పుడు చూసారంటే a+b² అంటే ఇది ఒక స్క్వేర్ అనుకోండి, దీని లెంత్ a+b అంటే 3+4 అనుకోండి 7. సో ఇంత చార్ట్ పేపర్ మీరు కట్ చేసుకోండి, 7 × 7 చేశారంటే దానిలోంచి ఒక 3² కట్ చేసి 4² కట్ చేశారనుకోండి, 2 రెక్టాంగిల్స్ మిగులుతాయి. ఒక స్క్వేర్ ఏరియా 3², ఇంకొక స్క్వేర్ ఏరియా 4². 2 రెక్టాంగిల్స్ ఉన్నాయి కదా, రెక్టాంగిల్ 3 × 4. సో 3 × 4 3 × 4 2 యాడ్ చేస్తే ఏంటి, 2 × 3 × 4, రైట్, 2ab. దట్స్ వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్, a² b². ఇప్పుడు ఇంత పెద్ద స్క్వేర్ ఉందా, కట్ చేసాను అనుకోండి, ఇక్కడ ఒక స్క్వేర్, ఇక్కడ ఒక స్క్వేర్, ఇక్కడ ఒక రెక్టాంగిల్, ఇక్కడ ఒక రెక్టాంగిల్, ab 2ab. నౌ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, యూ డోంట్ నీడ్ ద ఫార్ములా ఎవర్. రైట్, వెరీ ట్రూ. ఇంత సింప్లిఫైడ్ గా చెప్పే వాళ్ళు ఎవరున్నారు? లేరు. అండ్ దట్ ఈస్ బికాస్ లేరని అనండి, పీపుల్ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్. పీపుల్ హూ డూ మ్యాథ్స్ నో దిస్. వాళ్ళకి రాదు, నేనేదో కొత్తగా చెప్తున్నాను, పీపుల్ హూ డోంట్ నో దిస్ అనట్లేదు నేను. పీపుల్ నో దిస్, బట్ ఇది రిక్వైర్మెంట్ ఆఫ్ ద డే అని వాళ్ళకి తెలియదు. అర్థం, దిస్ ఇస్ ద నెసెసిటీ. మా సంస్థ ద్వారా ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇస్ రీసెర్చ్ ఫర్మ్. వీ వర్క్ ఆన్ సో మెనీ థింగ్స్. ఒక 1,00,000 మందితో పిల్లలతో వర్క్ చేసి ఇది ఇలా నేర్పిస్తేనే అర్థం ఉంది అన్న ఒక లాజికల్ డెసిషన్కి వచ్చాం. ఎడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ నేర్పించాలా, నెగిటివ్ నెంబర్స్ నేర్పించాలా, ఫ్రాక్షన్స్ తర్వాత డివిజన్స్ నేర్పించాలా, డెసిమల్స్ నేర్పించాలా, ఇవన్నీ ర్యాండమ్ గా కాదు. దెర్ హ్యాస్ టు బి అ వెరీ గుడ్ థాట్ ప్రాసెస్ విచ్ గోస్ ఇన్ టు ఇట్. మనం నీళ్ళు ఎక్కడి నుంచి తాగాలంటే దానికి మనం ఎన్ని ఆలోచిస్తాం. దిస్ హ్యాస్ టు బి సిమిలర్. ఎలా నేర్పిస్తున్నాం అని. సో దట్స్ వై ఐ ఎంకరేజ్ పీపుల్ హూ ఎవర్ ఇస్ వాచింగ్ దిస్, సెర్చ్ expinfi.com, exploringinfinities.com. ప్రాబ్లీ కింద లింక్ కూడా పెడతారేమో, బట్ ఐ డోంట్ నో. బట్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ లో మా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, దే ఐ పర్సనలీ బిలీవ్ ఆర్ సో వెల్ థాట్ దట్ నా ప్రకారం ఇది కనుక పీపుల్ ఇఫ్ దే బ్రాడ్లీ డూ, దేర్ విల్ నాట్ బీ అ సింగిల్ పర్సన్ హూ స్కేర్డ్ ఆఫ్ మ్యాథ్ ఎవర్. సో ఐ మీన్ ఐ డోంట్ సే ఐ వాంట్ టు వైండ్ ఇట్ అప్, బట్ స్టిల్ వీ హ్యావ్ టు, అంటే మనకున్నటువంటి ఆ లిమిటెడ్ టైం ప్రకారం వీ హ్యావ్ టు వైండ్ ఇట్ అప్. కాబట్టి బేసిక్గా యూ హ్యావ్ ఆల్రెడీ చాలా చెప్తూ ఉన్నారు మీరు, బట్ స్టిల్ సింపుల్ లైన్లో చెప్పాలి అంటే హౌ మ్యాథ్ హెల్ప్స్ సంబడి ఇన్ దేర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? మ్యాథ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. నేను ఐ విల్ నాట్ సే ఇట్ విల్ హెల్ప్ ఇన్ యువర్ లైఫ్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్.
and it helps you communicate with the things around you. It's a communication. Now math ni ee world lonchi teeseyadam is like removing red or green or blue from your eye. You will not see the things the same way. So for the people who know math, you're seeing the beauty. If you do not know, you're missing out a lot. Adi, you're missing out on a lot of beauties of the world. Right. It's like one of those senses ande. Ippudu kallu, a sight, feel, touch, smell, Everything. vocal, auditory, math. I would say that's a human sense. If you understand it, you are a superhuman. And I would say that anyone who experiences it, there's no going back. So if I have to sum it up in one way, math is a way of life. It's a way of life. And I think it's a way of life which everyone can experience. So let's do that. Let's not say that arey idi manaku gaadu ani. Right. And I am telling this to all the people who have chosen math, all the people who have moved out of it, all the people who have భయపడి బయాలజీ తీసేసుకుని ఎస్ఈసి తీసుకుని వాళ్ళకి కూడా ఐ వుడ్ సే బయాలజీ చూస్తున్నప్పుడు డిఎన్ఏ హీలిక్స్ సర్కిల్ మీరు వేయాలనుకోండి దట్ స్టార్ట్స్ అగైన్. కామర్స్ చూసాం అనుకోండి, నేను ఆప్టిమైజేషన్ ఆఫ్ అకౌంట్స్ మాట్లాడాను అనుకోండి, మళ్ళీ ఇటే వస్తాం. హిస్టరీ డేటింగ్ మాట్లాడుతూ కార్బన్ డేటింగ్ వచ్చానంటే ఇక్కడికే వస్తాం. సో అవాయిడింగ్ మ్యాథ్ is like avoiding language. If you cannot speak, you cannot explore. Right. And finally, ఒక క్వశ్చన్, మ్యాథ్స్ అనేది మీరు ఇంత గొప్పగా చేస్తున్నప్పుడు there's always a question, మేబీ మీరు ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు వేసుకునే ఈ చేంజ్ చేసి ఉండొచ్చు. IIIT నుంచి ఎందుకు బయటకు వచ్చారు? ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని తోసి నేర్పిస్తుంది అది ఫ్రమ్ దేర్ స్క్రాచ్. ఫస్ట్ క్లాస్ నుంచి నా కొడుకు IIIT గురించి ఇప్పటి నుంచే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, మేము వాడిని చంపేస్తున్నాం అని చెప్పేసి. అంటే పేరెంట్స్ చాలా ప్రౌడ్గా చెప్తారు, నా కొడుకుకి IIIT ట్రైనింగ్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పిస్తున్నా అని చెప్పేసి. బట్ దట్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కిల్లింగ్ ద కిడ్ అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు, చాలా మందికి అర్థం కావట్లేదు. సో యూ యువర్ సెల్ఫ్ బీయింగ్ ఎ మ్యాథ్ జీనియస్ ఇన్ ద వరల్డ్, యూ హోల్డ్ 4 వరల్డ్ రికార్డ్స్. అంత స్థాయి ఉన్నప్పుడు మీరు ఇన్ని రికార్డ్స్, ఇన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కావచ్చు, వరల్డ్ రికార్డ్స్ కావచ్చు ఉన్నటువంటి మీరు IIIT నుంచి బయటకు వచ్చేసి యూ బీన్ టు సమ్ అదర్ సబ్జెక్ట్, ఎందుకు? సో ఇన్ఫ్యాక్ట్ IIIT కన్నా ముందు ఐ గాట్ ఇన్ టు ఆల్ ది IITs అంటే I went to IIIT because it was a research thing. I felt more meaningful. But I personally felt that, see, I am from a Telugu family. Kada? మా కల్చరల్గా కానీ ఎన్ని కానివ్వండి, మ్యాథ్స్ని ఒక స్పోర్ట్ లాగా తీసుకుందాం అంటే no one really understood it. And nothing to blame. No one understood this, no one. My family was more than supportive to me to even let me sort of explore this in the beginning time. But even for them, it was a ఏమంటారు IIIT నుంచి బయటికి రావడం ఏంటి, ఎందుకు అక్కడ, ఇట్స్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. ఫర్ మీ ది ఐడియా వాజ్ సింపుల్. ది ఐడియా వాజ్ దట్ IIIT restricts me, or any technical course restricts me to the technology and math of it. I want to study societies. I want to study people. So I should be in a more culturally appealing organization. I should be in an organization or a study such a subject which will make me question more. నాకేంటంటే ఇట్ వాజ్ లాజికలీ ఫ్లోయింగ్ అండి. అంటే నేను చూస్తున్నాను అనుకోండి, టెక్నాలజీలో చదువుతున్నాను ఒక అల్గోరిథం గురించి, సరే ఓకే, నెక్స్ట్ ఏంటి, ఓకే, I'll end up writing 10 algorithms, that's okay. But my skill, my core skill is to understand or make people understand math kada. So I should be in a position where I am being challenged on a daily basis. And that's why I moved into St. Stephen's College in New Delhi, because that is a college which specializes in social sciences, right, and has its maths course. So in my 3 years there, I understood a lot more about society, philosophy, psychology of people, understanding how they learn, and be able to perform and do shows across the world. 23 countries lo I have done my shows. Correct. మా సంస్థని స్థాపించిన తర్వాత నుంచి we have been doing everything everywhere. And I think a harsh call was that, do we really restrict ourselves to a job which I would want to do? And that's a question which I had, and to a large extent I was convinced that maybe I should. But the day I realized that solving a problem gives me more empowerment than anything else, right, was when I realized that this is not what I should do. And yeah, I mean, I'm quite happy that intlo koncham first lo are enduku anna tara they were very supportive. My dad and my mom were very supportive to follow through, because when you analytically put, and this is my sincere request to all the people who have been pushed into coachings or whatever,
your parents have a reason why they do that. They're not arbitrary, right? They want you to be secure. Correct. Now, I would not want to blame them for it. But if you think that you want to do something better, have a strategic plan. అర్థం అంటే నేను ర్యాండమ్గా నేను ఇది చేయను, ఇది నాతో కాదు అంటే కాకుండా రైట్ డౌన్ వాట్ యూ కెన్ డూ బెటర్, రైట్, సీ వాట్ ఇట్ కెన్ బి అండ్ కన్విన్స్. So that can everything gets solved out. Everything gets changed. And what's the toughest number in math and what's the easiest number in math? నంబర్లు అన్నీ ఒకటే అండి. Numbers are all equal. They're just like people in the world. They're all equal. There's nothing tough or easy. But in math, there are certain things which troubled me, which is when I went on to explore a few more things in research in higher calculus or higher number theory. I would not say trouble, this challenged me. Because everything you know in math is determined by what you learn. Kada? And so, indilo kuda there are new experiences and new thoughts. So I would say that in my entire life, if there's anything which I want to be uncomfortable when I study. Because if I'm comfortable, I'm not learning. That's a great statement again, right? So if I'm comfortable, I'm not learning. So there are a lot of things which keep challenging me in math, and that's what makes it more interesting for me every day. Wonderful. I would not say that I'm the best in the world in math in general. Calculations, yes, I hold records. I can sincerely say that, but there's a lot more to learn. Right. So I wish you all the very best, Bhanu Prakash. So, and last but not least, one thing, Andy, is that I am here trying to make, I mean, any serious talk put aside, I'm trying to make math fun by making it an entertainment. So my sincere request for everyone who's watching this probably is that go look into the work which I'm doing on my YouTube channel. And more importantly, I'm requesting, let's say, people in the Telugu industry today, actors, celebrities, people who are doing entertainment stuff, to be a part of this change. Because I think that 20 years down the line, people are going to talk about this. Wonderful. I hope our roj ravalani cheppesi. So wish you all the very best, and I'm very proud that మన ఇండియా నుంచి that we have the greatest calculators as humans. సో మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి, పేరెంట్స్ కూడా మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. సో బేసిక్లీ ఇక్కడ పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసేది కావచ్చు, లేదంటే స్టూడెంట్స్ ఆర్ నార్మల్ హ్యూమన్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, యూ సీ ద హిడెన్ టాలెంట్ ఆఫ్ ఎవ్రీబడి. మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఆ ఒక్క స్పార్క్ వాళ్ళకి రే యూ కెన్ డూ ఇట్ అంటే దే విల్ డూ వండర్స్. అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎస్ ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. సిస్టంలో ఒక్క చిన్న మార్పుతో దట్ వీ కెన్ బ్రింగ్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ హిమ్. సో ఆ చిన్న మార్పు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. నేను అవిని సైనింగ్ ఆఫ్.